బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ దాని మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను గల్ఫ్ దేశాల్లో మోహరించింది. ఇక యుఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. ఇక గత 24 గంటల వ్యవధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే దుబాయ్, సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, వాణిజ్య కేంద్రాలపై ఈ దాడులు జరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతున్న గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న తమ పౌరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఇజ్రాయిల్ లేదా తమ అరబ్ మిత్ర దేశాలపై ఇరాన్ నేరుగా దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్ కూడా తమ రాజధాని టెహ్రాన్ చుట్టూ రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసింది. ఇక ఈ సమాచారం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దిశగా దూసుకెళ్తుంది. ఒకవేళ ఇరాన్కి కీలకమైన నౌక రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ దాని మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను గల్ఫ్ జిల్లాలో మోహరించింది. ఇక యుఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. ఇక గత 24 గంటల వ్యవధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, వాణిజ్య కేంద్రాలపై ఈ దాడులు జరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతున్న గ్రూపుల హస్తం ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక అమెరికా అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న తమ పౌరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఇజ్రాయిల్ లేదా తమ అరబ్ మిత్ర దేశాలపై ఇరాన్ నేరుగా దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
మరోవైపు ఇరాన్ కూడా తమ రాజధాని టెహ్రాన్ చుట్టూ రక్షణ వ్యవస్థలను పటిష్టం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దిశగా దూసుకెళ్తుంది. ఒకవేళ ఇరాన్ కీలకమైన నౌక రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తుంది. ఇక ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దిశగా దూసుకెళ్తుంది. ఒకవేళ ఇరాన్కి కీలకమైన నౌక రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తుంది.